ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర వహిస్తూ భవిష్యత్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేపట్టే లోకేష్ గారు కూడా ఒక విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. వారు ప్రధానంగా పాదయాత్ర తర్వాత రెడ్ బుక్ థియరీని ముందుకు తీసుకొచ్చారు. వారు రెడ్ బుక్ థియరీ ప్రకారం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా తమని కానీ ప్రజల్ని కానీ ఇబ్బంది పెట్టేవాళ్ళని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకంగా ప్రవర్తించి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని చట్ట పరిధిలో శిక్షిస్తాను. అట్ ద సేమ్ టైం వారిపైన అవసరమైతే విచారణ జరిపి చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు తప్పుపట్టరు. ఆ యాంగిల్లో వాళ్ళు పోతే వాళ్ళగడ గౌరవం మిగులుతుంది, మంచిదే కూడా. కానీ ఇప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా రెడ్ బుక్ని ప్రచారంలో తీసుకొస్తున్నారు. నిన్న వినుకొండలో జరిగిన, పుంగనూరులో జరిగిన, దీనికంతా లోకేష్ గారు చంద్రబాబు గారు తెలిసి జరుగుంటుందని ఎవరు అనుకోరు. కానీ తెలిసి జరిగినా తెలియక జరిగిపోయినా రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా రెడ్ బుక్ అంటున్నారు. కాబట్టి ఇది కానీ ఎక్కువ అయితే ఏమవుతుందంటే లోకేష్ గారికి ఆయనకు ఒక 20-30 ఏళ్ళు రాజకీయాల్లో లీడ్ రోల్ పోషించాల్సిన వ్యక్తికి ఈ మరక మంచిది కాదు. కాబట్టి లోకేష్ గారు కూడా ఇది కారణమేమైనా మీరు ప్రచారం వల్ల కావచ్చు అనేక కారణాలతో రెడ్ బుక్ ముందుకు వచ్చేస్తుంది. కాబట్టి లీగల్ యాక్టివిటీ కాకుండా అదర్ దెన్ యాక్టివిటీ ఎవరు చేసినా వారి పట్ల కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం ద్వారా నేను ఏదైతే ఎన్నికల్లో చెప్పానో రెడ్ బుక్ అనేది ఒక డెమోక్రటిక్ పద్ధతిలో పరిష్కరిస్తానని దానికి కట్టుబడి ఉంటే ఆయన గౌరవం వస్తుంది. లేకపోతే ఆయన రాజకీయ జీవితంలో ఇది ఒక మాయలేని మచ్చగా మిగిలిపోతుంది. అది లోకేష్ గారు కూడా మంచిది. ఆ విషయాన్ని వారు కూడా గమనంలో పెట్టుకొని ఈ సమస్యకు ఒక ముగింపు పలికితే బాగుంటుంది.